డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఆస్ట్రో బిజినెస్ కోచ్ జవేరియా గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన గారు. మేడం, మరి ఈరోజు మా మహిళలకి ఏం బిజినెస్ ఐడియా చెప్తున్నారు? చాలామంది చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. మేడం ఏం ఐడియా ఇస్తారు ఈరోజు మాకు, మనం ఎలా స్టార్ట్ చేయాలనేది. మరొక్కసారి ఐడియాతో పాటు దాని ఇన్వెస్ట్మెంట్ ఏంటి, మార్కెటింగ్ ఏంటి, మరి మెరిట్స్, డిమెరిట్స్, లాస్, గెయిన్, ఇవన్నీ కూడా ఒకసారి. మహిళలు ఎస్పెషలీ టోఫో పనీర్ బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే వెజిటేరియన్స్కి కూడా చాలా వరకు మిల్క్ ప్రోడక్ట్ అనేవి పట్టట్లేదు. సో లాక్టో అనే ఒక ఫార్ములా బేస్డ్ ఉంటుంది కాబట్టి సో దాని ప్రభావం చాలా చాలా పడుతుంది. మైగ్రేన్ హెడేక్ కానివ్వండి, సైనస్ కానివ్వండి, వీటి త్రూనే వస్తున్నాయి అనేది కూడా చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. సో దానికంటే కూడా మనకు సోయా ప్రోడక్ట్తో ప్రోటీన్ తీసుకోవడం చాలా చాలా మంచిది. సో సోయాతో కూడిన ఒక టోఫో పనీర్ అనేది మనకు ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనమాట. సో వెజిటేరియన్స్కి ఎస్పెషలీ ప్రోటీన్ ఎక్కడి నుంచి మనకు లభిస్తుంది అంటే ఎస్పెషల్లీ మిల్క్ ప్రోడక్ట్స్ అనే ధ్యాస ఎక్కువ వెళ్తుంది. సో మిల్క్ ప్రోడక్ట్లో కూడా చాలామందికి ఆ ప్రోడక్ట్స్ పడవు కాబట్టి టోఫో పనీర్ ఇక్కడ చాలా ప్రాధాన్యత నిర్వహిస్తుంది. అండ్ టోఫో పనీర్తో చేసిన పనీర్ చాలా బెస్ట్ ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం రెస్టారెంట్స్ కానివ్వండి, సో అక్కడక్కడ చూస్తూ ఉన్నాము. కానీ దీని అవగాహన ఇంకా మంచిగా వస్తే టోఫో పనీర్ అనేది ది బెస్ట్ ప్రోడక్ట్ అనొచ్చు. అట్ ద సేమ్ టైం ఇది ఎక్కడ అంటే మనకు ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, మెషనరీ కానివ్వండి ఎక్కడ లభిస్తుంది అంటే హైదరాబాద్లో అవైలబుల్ ఉంది నవీన గారు. మెషనరీతో పాటు వీళ్ళు ట్రైనింగ్ గైడెన్స్ కూడా ఇస్తారు. అట్ ద సేమ్ టైం మార్కెటింగ్ స్ట్రాటజీస్ కూడా, అంటే మనకు రైట్ టార్గెటింగ్ కస్టమర్ ఎవరు, టార్గెటింగ్ ఏరియాస్ ఎక్కడ ఉంటాయి, సో ఎక్కడెక్కడ సప్లై చేయొచ్చు ఈ ప్రోడక్ట్ అనే అవగాహన కూడా కంప్లీట్ డీటెయిలింగ్గా ఇస్తారు అన్నమాట. సో మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేసేకి లక్షన్నర మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంది అంటే ఈ బిజినెస్ ఎవరైనా సరే చేసేయచ్చు. అట్ ద సేమ్ టైం ఏరియా చూసుకుంటే మనం సో మీరు 100 to 150 SFT స్పేస్ మీ దగ్గర ఉందంటే మీరు స్టార్ట్ చేసేయచ్చు. అండ్ ఎస్పెషల్లీ లేడీస్ హోమ్ మేకర్స్, నేను ఇంట్లో నుంచే చేయాలనుకుంటున్నాను అనే వాళ్ళు కూడా చేయొచ్చు. అండ్ టార్గెటింగ్ ఏరియాస్ చూసుకుంటే, ఛానల్స్ చూసుకుంటే మీరు ఇక్కడ కర్రీ పాయింట్స్ కానివ్వండి, అట్ ద సేమ్ టైం క్యాటరింగ్ కానివ్వండి, రెస్టారెంట్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, అండ్ ఎస్పెషలీ సో ఈవెంట్ మేనేజర్స్ వాళ్ళతో చాలా వరకు క్యాటరింగ్ వాళ్ళు కనెక్ట్ అయి ఉంటారు. సో క్యాటరింగ్ వాళ్ళని మీరు ఏ ఫుడ్ ప్రోడక్ట్ అయినా కూడా మీరు తయారు చేస్తున్నారు, లేకపోతే ఏదైనా ఫుడ్ మేకింగ్ మీ వస్తుంది అంటే క్యాటరింగ్ వాళ్ళని అస్సలు వదలకండి. వాళ్ళతో మంచిగా ఫ్రెండ్షిప్ చేయండి. వాళ్ళతో లాంగ్ రన్లో మీరు టైఅప్ అవ్వే ఛాన్సెస్ ఎక్కువ పెట్టుకోండి. అది కూడా పర్టికులర్గా చూస్ చేసుకోవాలి. సో 100 మంది క్యాటరింగ్ చేస్తున్నారు అంటే 100 మందితో కూడా నేను కనెక్ట్ అవ్వాలా అంటే అవసరం లేదు. కానీ ది బెస్ట్ అంటే మీకు వాళ్ళకు ర్యాపో ఎవరితో సెట్ అవుతుంది, అట్ ద సేమ్ టైం వాళ్ళ సర్కిల్ ఏంటి, వాళ్ళు ఇంతవరకు ఎంత చేసుకున్నారు, ఈ గ్రౌండ్ వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ డీటెయిలింగ్ లేకుండా చాలామంది నాకు వచ్చు, ఓకే ఏదో ఒక బిజినెస్ ఐడియా విన్నాను, సర్టెన్ బిజినెస్లో చాలా మంచి ప్రాఫిట్ ఉంది, వీళ్ళు స్టార్ట్ చేశారు సో నేను చేయాలనుకుంటున్నానని చెప్పి చేసేస్తారనమాట. ప్రతి ఒక్క బిజినెస్ సో వాళ్ళ స్కిల్ని బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది నవీన గారు. చాలామంది ఇప్పుడు నేను చేస్తున్నానని వెంటనే కాంపిటీషన్గా ఇతరులు స్టార్ట్ చేశారనుకోండి, అది వాళ్ళకు రాకపోవచ్చు. ఎందుకంటే ద కీ అనేది ఎవరైతే సక్సెస్ అవ్వారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అది కూడా సీక్రెట్గా మెయింటైన్ చేస్తారు వాళ్ళు, ఇతరులకి చెప్పరనమాట. సో ఇవన్నీ ఒక ట్రైనింగ్ త్రూ, ఒక అనాలిసిస్ త్రూ వెళ్తున్నారంటే మీరు నష్టపోకుండా ఉంటారు. సో ఇంకా లాభం ఎలా తీసుకోవాలి అనే గైడెన్స్ కూడా ఒక ట్రైనర్ నుంచి మీరు పొందుతారు. కాబట్టి అనాలిసిస్ అనేది ప్రతి ఒక్క బిజినెస్కి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే బిజినెసెస్ జాబ్స్కి కంపేర్ చేసుకుంటే మనం అంటే ఏదో నాకు ఓకే ఇందులో అవగాహన ఉంది, నా ఫ్రెండ్తో పాటు నేను ఉన్నాను, అన్నీ చూశాను, బిజినెస్ వాడు ఏం చేస్తాడు అన్నంతా నాకు తెలుసు, నేను పెట్టగలను, చేసేయగలను అన్నది చాలామందికి అపోహ ఉంటుంది. అది కాదండి. మీకు తెలియని వాళ్ళ మైండ్ సెట్ కూడా ఉంటుంది, వాళ్ళ స్ట్రాటజీస్ కూడా ఉంటుంది. అవన్నీ మీకు తెలుసా? సో ఇవన్నీ కంపేర్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం నేనేదో 9 to 6 జాబ్, లేకపోతే సర్టెన్ అంటే ఒక 8 hours నేను కేటాయిస్తాను అన్నది కూడా ఇక్కడ పనికిరాదు. సో ఇక్కడ డబుల్ కేటాయించాలి మీరు. 14 to 16 hours మీ బిజినెస్కి కంప్లీట్ టైం, అట్ ద సేమ్ టైం కన్సిస్టెన్సీ కానివ్వండి, పేషెన్స్ కానివ్వండి ఇస్తున్నారు అంటే ఒక మంచి సస్టైనబుల్ ప్రాఫిట్ రిటర్న్ బిజినెస్ అనేది మీరు చెయ్యొచ్చు. అట్ ద సేమ్ టైం మార్కెట్లో సర్వీస్ క్వాంటిటీ క్వాలిటీ పరంగా
ఎంతగా మీరు మంచిగా అందిస్తున్నారు అనేది కూడా ఫీడ్బ్యాక్ అవసరం. Yes. మౌత్ పబ్లిసిటీ త్రూ ఒక 5% మీ బిజినెస్ గురించి మాట్లాడుతున్నారు, డిస్కస్ చేస్తున్నారు అంటే యూ హ్యావ్ ద గుడ్ ర్యాపో విత్ ద సొసైటీ, అంటే కస్టమర్తో మంచిగా ఉంది అని. అలా కాక మీ నుంచి అంటే నెగిటివ్స్, ఇప్పుడు మీరు డీమెరిట్స్ అన్నారు, సో చాలా వరకు రిపీటెడ్ కస్టమర్ రావట్లేదు Yes. అండ్ ఏదో ఒక పాయింట్అవుట్ చేస్తున్నారు అంటే మీరు ఏదో సంథింగ్ డీప్గా కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉంది. అది నెగిటివ్గా కాకుండా పాజిటివ్ ఫీడ్బ్యాక్లా తీసుకొని మీరు కరెక్షన్స్ చేసుకుంటే చాలా చక్కగా మీ బిజినెస్ అనేది తీసుకెళ్ళచ్చు. ఇంకొకటి పాయింట్ ఏంటంటే ఇక్కడ నవీన గారు, సో నేను పెట్టుబడి పెట్టాను, నెక్స్ట్ మంత్ నుంచి నాకు 70 to 80% ప్రాఫిట్ రావాలి, వచ్చేస్తుంది, ఇదంతా నేను అంటే కార్ కావచ్చు, బంగ్లా కావచ్చు, ఇవన్నీ నేను కొనుక్కోగలను అనే అపోహ చాలా మందికి ఉంటుంది. ఇది మిత్ మాత్రమే. బిజినెస్ అంటే మీరు కంప్లీట్గా అంటే మీరు హార్ట్, మైండ్, సోల్తో మీరు వర్క్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం రిజల్ట్స్ రావాలంటే కూడా మీతో పాటు మీ ప్రోడక్ట్ అండ్ తర్వాత మీ టీం కూడా సహకరిస్తుంది అంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. కానీ కొంచెం లాంగ్ రన్, ఒక 6 months 1 year పీరియడ్ అనేది టైం పీరియడ్ మీరు కేటాయించుకుని ఒక పేషెన్సీ త్రూ ఒక్కొక్కటి స్టెప్ నేర్చుకుని వెళ్తున్నారు అంటే ఖచ్చితంగా మీ బిజినెస్లో స్థిరత్వం అనేది వస్తుంది, ఒక కన్సిస్టెన్సీ అనేది చూస్తారు. ఎస్. సో జవేరి గారు, మరి మిమ్మల్ని సంప్రదించాలి అంటే ఈ బిజినెస్ గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మేము చేయాలనుకుంటున్నాము అంటే ఎట్లా మరి? డెఫినెట్లీ నవీన గారు, ఎటువంటి బిజినెస్ ఐడియా కానివ్వండి, సో నాకు ఒక బిజినెస్ మోడల్ తెలుసు, ఇది ఎలా తీసుకెళ్ళచ్చు, లేదా నేను సర్టెన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేకి రెడీ ఉన్నాను, సో ఎవరిని సంప్రదించాలి అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం నాకు ఈ స్కిల్ ఉందా లేదా అనేది, ఫస్ట్ మీ దగ్గర డబ్బులు ఉండొచ్చండి, స్కిల్ ఉందా లేదా అన్నది, ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది ఒక స్మాల్ అనాలిసిస్ అనేది మన త్రూ వెళ్తుంది. కాబట్టి సో ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే విల్ గైడ్ దెమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.